క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాము. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అవును ప్రియులరా, మరి దేవుడు రాజులుగా మనల్ని నియమించి ఉన్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామనందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి మనల్ని ఆయన సొత్తుగా చేసి ఉన్నాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన నియమించినటువంటి రాజుల మనం ఈ లోకంలో తృణీకరించబడినటువంటి వారంగా ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని రాజుగా చూస్తున్నాడు. కాబట్టి నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి గొప్ప రక్షణ కలుగజేసే దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహించున్నాడు. మన ప్రియ ప్రభువారినే తండ్రి అయినటువంటి దేవుడు లోకరక్షకుడుగా ఈ లోకానికి పంపించి గొప్ప రక్షణను కలుగజేశాడు. మన పాపములను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచి ఉన్నాడు ప్రియులారా. ఆ విధంగా కలుగజేసినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనము ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయక పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని బిడ్డలుగా మార్చబడితే మిమ్మలను కూడా దేవుడు రాజులుగా చేస్తాడు ప్రియులరా. అభిషేకించాడు రాజు దావీదు రాజును. కాబట్టి ఆ దావీదు రాజుకు అతని యొక్క సంతానానికి నిత్యము కనికరం చూపే దేవుడు ఉన్నాడు. ఆనాడు ఉన్నాడు, ఈనాడు కూడా ఆత్మరూపిగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు ప్రియులరా. కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయనకు మరి సేవ చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా ఉండాలి ప్రియులరా. ఇంత గొప్ప మేలను మన జీవితాల్లో చేసి ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎలాగ మర్చిపోతాం ప్రియులరా. కాబట్టి మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా స్తుతియాగాలు చేస్తూ మన జిహ్వా ఫలాలు అర్పిస్తూ మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధానంలో కూర్చొని మనము ఆయన సారూప్యంలోనికి ఎదుగుదాం గాక. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియ ప్రభా, పరలోకముందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడ, ఆశ్చర్యకరుడ, లక్షణకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీవు నియమించినటువంటి రాజునకు గొప్ప రక్షణ కలగజేసినటువంటి దేవుడవు. అలాగే నాయన మరి మీరు మీ యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించడం ద్వారా ఆయన గొప్ప రక్షణను సిద్ధపరిచి మాకు రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడవు తండ్రి. స్తోత్రాలు, వందనాలు ప్రభా. నేను మరి పాపంలోను నేను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచిన దేవుడవు తండ్రి. స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నావు. నీవు అభిషేకించినటువంటి దావీదునకు అతని సంతానానికి నిత్యము కనికరం చూపించినట్లుగా అయినా మరి మాకు మా సంతానానికి మాకు కుటుంబానికి తండ్రి నైనా మరి నీవు నిత్యము నైనా నీ యొక్క కనికరాన్ని చూపించినటువంటి దేవుడవు తండ్రి. చూపిస్తున్న దేవుడవు, ఇంకా చూపించబోతున్నటువంటి దేవుడవు, అయినా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు. నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపాక్షేములు వెంట వచ్చేయడానికి అయినా మీరు సహాయం చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి. మా గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించే దేవుడవు. నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని ఎదిగింపచేసి మీ రాజ్యాన్ని కట్టేవారినిగా తయారు చేయదురని వింటున్నటువంటి వారిలో ఎవరెవరు ఎట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో, ఇరుగు పొరుగు వారితో సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకి ముట్టినైనా బాగు చేసి ప్రతి పరిస్థితిని అయినా మరి వెళ్ళగొట్టుదురని, మీ చిత్తానుసారమైనటువంటి పరిస్థితులనైనా మీరు తీసుకురమ్మని సహాయం దయచేదురని యేసునామములో ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తూ వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.